ప్రతిపక్షాలకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక అధికారం కోసం తోడేళ్ల గుంపులా వస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. కూటమి పేరుతో ఎన్నికలకు వస్తున్న పార్టీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అధికారం కోసం చంద్రబాబు పశుపతిగా మారాడని విమర్శించారు. కుర్చీ కోసం పసుపు పతి నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99% నెరవేర్చామని, ఇంటింటికి వెళ్లి ఓటడిగే నైతిక హక్కు వైఎస్ఆర్సీపీకే ఉందన్నారు. లంచాలు వివక్ష లేని 5 ఏళ్ల తన పాలనలో 2,70,000 కోట్ల పేదల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని, వైఎస్ జగన్ పేరు చెబితే సంక్షేమం అభివృద్ధి గుర్తుకొస్తాయని వివరించారు. సంక్షేమ అభివృద్ధి పథకాలను అడ్డుకునే వారిని ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగించేలా చంద్రబాబు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి పింఛన్లు ఆపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మేలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసేందుకు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా అని అడుగుతా ఉన్నాను. అటువైపున గతంలో వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికల మేనిఫెస్టోను ఓ బైబిల్ గాను, ఓ ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు 10% వాగ్దానాలు కూడా తన హయాంలో ఎప్పుడూ నెరవేర్చని మోసం చేసిన బాబు ఆయన కూటమి నిలబడగలుగుతుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూసారా? అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపుపతి. మరి వదల బొమ్మాలి అనంటూ మళ్ళీ పేదల రక్తం పీల్చేందుకు ఈ పసుపుపతిని ఏ ఒక్కరైనా కూడా నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. 2 చేతులు పైకి తల నమ్మిన వారిని నట్టేట ముంచి అధికారం ఎలాగైనా దక్కించుకోవాలని, మరోసారి మన రాష్ట్రాన్ని దోచుకోవాలని బాబు ప్లాను. దోచుకున్నది ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ మనిషికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కోసం కాదు. కేవలం వీళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడం కోసం, దోచుకున్నది పంచుకోవడం కోసం. దీనికి వీళ్ళకి అధికారం కావాలి. మరి ఇలాంటి బాబును, ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా వద్దా అని అడుగుతా ఉన్నాను.
ఈ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి, అది ఎవరి మీద చేయించాడో తెలుసా? జగన్ మీద కాదు. జగన్ను నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయాల. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తా ఉన్నా కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు. పేదవాడికి నష్టం జరుగుతూ ఉంది, అవ్వలకు నష్టం జరుగుతూ ఉంది. నడవలేని వయసులో ఉన్న ఆ అవ్వలకు చేతనైతే ఇంటికెళ్ళి తోడుగా ఉండి ఇప్పించే కార్యక్రమంలో శభాషం చెప్పాల్సింది పోయి ఆ వాలంటీర్ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాడు అని అంటే ఇలాంటి మనిషిని ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.